హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రాస్. ఉగాది రోజు మా స్పెషల్స్ ఏమేంటో ఎలా చేసుకుంటున్నామో చూద్దామండి. ఫస్ట్ ముందుగానే లేవగానే స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు క్లీన్ చేసేసుకొని మొత్తం అయిపోతానే పసుపు కుంకుమ అది గుమ్మానికి అదంతా తుడుచుకొని మంచిగా పసుపు రాస్తున్నాను. గుమ్మానికి పసుపు రాస్తే తొలి పండుగ కాబట్టి సంవత్సరాది పండుగ అంటారు కాబట్టి మనకి పెద్ద పండుగ అంటారు కదా. అందుకని గుమ్మానికి మంచిగా పసుపు పూసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు అవన్నీ కొంచెం నీట్గా చేశాను. మామిడాకులు పెట్టేశాను. అట్లా ముగ్గేసుకొని మంచిగా వాకిట్లో ఇంకా ఫస్ట్ ఏ పండగ అయినా ఫస్ట్ కుంకుమ పసుపుతోనే కదా స్టార్ట్ అయ్యేది. దేవుడికి ముందు మెయిన్ ఆ రెండే కాబట్టి. సో నేను ముందుగానే పొద్దున్న లేవగానే గుమ్మానికి లక్ష్మీదేవి పూజించేసుకున్నాను. పూజించుకున్న తర్వాత రోజు ఇంకా ఆ రోజు ఏం చేస్తాను, మెయిన్గా వంటింట్లో ఫస్ట్ చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది రోజు చేసుకునేది ఫస్ట్ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తర్వాత ఇంకా మన ఇష్టం, మన ఓపిక. ఇంకా ఆ రోజు గారెలు వండుకోవచ్చు, పాయసం ఏమైనా వండుకోవచ్చు. మేము ఇలా మంచిగా వేసుకున్న తర్వాత బయట కూడా ముగ్గేసుకున్నాను అనమాట. బయట ముగ్గేసుకొని ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పాయసం వండాను అనమాట. పాయసం కూడా స్పెషల్గా వండాను. ఏం స్పెషల్ అంటారా, ఏమీ లేదండి, రెడీమేడ్గా ఉండే ఎంటీఆర్ వాళ్ళది పాయసం తీసుకొచ్చుకున్నాను. ఇన్స్టెంట్ పాయసం తీసుకొచ్చుకున్నాను. పాలు కాచేసుకోవడం, అందులో ఇది వేసేసుకోవడం. ఒక 20 మినిట్స్ అంతే. 10 మినిట్స్, 20 మినిట్స్ కూడా అవసరం లేదు. 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఎంటీఆర్ వాళ్ళది రెడీమేడ్ పాయసం, ఇన్స్టెంట్ పాయసం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఎంటీఆర్ వాళ్ళది పాయసం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకు చాలా ఇష్టం ఈ పాయసం అంటే. నేను ఇది తీసుకొని ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ లేకపోతే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పాపకి అలాంటివి తీసుకొచ్చుకొని 3 స్టోరేజ్ పెట్టుకుంటాను. మా పాప ఎప్పుడైనా అడిగితే సడన్గా చేయడం కానీ ఇలా పండుగ రోజు చేసుకోవడం కానీ అలా చేస్తాను. సో ఇలా చేసిన తర్వాత పాయసం అదిగోండి ఇలా వస్తుంది అనమాట. మంచిగా చిక్కటి పాలు పోసాను, మంచిగా చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా దేవుడికి నైవేద్యం తీసుకున్నాను. ఇంకా మాకు పొద్దున ఉగాది పచ్చడి ఇంకా తెలిసిందే, దేవుడి దగ్గర పెట్టాల్సినది. ఇంకా పాయసం పెట్టేసి నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. నేను ముందు రోజే దేవుడి సామాను అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉగాది పచ్చడి అన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండడం కోసమే ఉగాది రోజు ఉగాది పచ్చడి అని పెట్టారేమో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ గిన్నెలో మామిడి పూత, అవన్నీ వేప పూత, మామిడి ముక్కలు అవి చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. అలా చేసిన తర్వాత నేను ముందు పూజ చేసేసుకున్నాను. పూజ చేసిన తర్వాత నేను ఇంకా వెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చదవడం, మంత్రాలు 4 మంత్రాలు చదువుకున్నాను. తర్వాత వెళ్ళి ఇంకా వంటింట్లో ఇంకా టిఫిన్ సెక్షన్ కదా స్టార్ట్. టిఫిన్ చేసేసుకున్నాము. మా పాప వచ్చి నేను కూడా పూజ చేస్తానండి, నా వెనక వస్తాను, కంతలేకి నేను రెడీ చేసి పెడతారా అని చెప్పాను. వస్తానని చెప్పింది. ఇలా లేట్గా లేయడం, ఆఫ్టర్నూన్ స్కూల్స్ కాబట్టి పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఆ రోజు 2 డేస్ నుంచి డైలీ మార్నింగే లేస్తుంది కాబట్టి కొంచెం లేట్గా లేచింది మా పాప. నేను అంతలోపు ఇలా చేసుకున్నాను నీట్గా. తర్వాత పాప స్నానం చేసి నిదానంగా వచ్చి పూజ చేస్తుంది. అలా చేసిన తర్వాత ఇంకా మేము ఇంకా ఇలాగా చక్కగా ఉగాది పచ్చడి, పాయసం, టెంకాయ, పూలు, పండ్లతో ఇలా పెట్టుకున్నాం. మా టిఫిన్ సెక్షన్ వచ్చేసి గారెలు వండుకున్నాము. గారెలు అండ్ టమాటా పచ్చిమిరకాయ పచ్చడి. వీళ్ళకి ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ గారెలు ఉండాలి. మా హస్బెండ్ వాళ్ళకి ఫస్ట్ గారెలే ఉండాలి ఏ ఫెస్టివల్ అయినా. మాకు పాయసం ఎలాగో, పొంగల్ ఎలాగో వీళ్ళకి గారెలు అనమాట. సో ఇంకా గారెలు వేస్తున్నానని చెప్పి పెరుగు గారెలు కూడా వేసాను. కొన్ని అనమాట. మా పాప అస్సలు తినే పెరుగు గారెలు. నేను కూడా చాలా తక్కువ, ఒక్కటే తింటాను, అంతకంటే ఎక్కువ తెలియను. మా డాడీకి మా అన్నయ్యకి చాలా ఇష్టము, అలా బాగా ఇష్టం అనమాట పెరుగు గారెలు అంటే. మా పాపకి కూడా తక్కువే. ఇంకా నేను మామూలు గారెలు తింటామన్నమాట, ఉత్త గారెలు తింటాము. పెరుగు గారెలు చాలా తక్కువ మేము తినడం. సో కొన్ని పెరుగు గారెలు వేసాను అనమాట. ఒక 8 అట్లా వేసాను. ఇంకా మిగతావి మేము అప్పుడు ఒకటి తినడానికి అని చెప్పి ఒక 5 ఎక్స్ట్రా ఉంచుకుంటాం. అంత ఎక్కువైతే వేయము, మిగిలిపోయేంత అయితే అస్సలు వేయను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. నేను పాప అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు అని చెప్పి నేను కొంచెం వేస్తాను. అలా గారెల తర్వాత ఇది వైట్ చట్నీ, ఖచ్చితంగా పచ్చిమిరకాయ టమాటా పచ్చడి కంపల్సరీ ఉండాలి. ఈ 2 చట్నీతోనే గారెలు అనేది తింటారు. అలా తిన్న తర్వాత
మా పాప ఇంక అదిగో స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయింది. చాలా బాగున్నాయి అంటే చాలా ఇష్టం గారెలు అంటే. వడకంటే గారె ఇష్టం. వడకి గారెకి తేడా ఏంటంటే ఇవి స్మూత్గా ఉంటాయి. వడ అనేది కొంచెం క్రిస్పీగా కొంచెం పతలాగా ఉంటాయి అన్నమాట. గార అనేది స్మూత్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, తినబుద్ధి అవుతుంటాయి. గారెకి వడకి అదే తేడా. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి సాంబార్ కాసాను అనమాట. మునక్కాయలు క్యారెట్ వేసి మంచిగా క్యారెట్ అవి సాంబార్ కాసాను. కొంచెం చప్పిడి పప్పు తీసి పెట్టాను, ఎందుకంటే మామిడికాయ ఊరగాయ కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా పప్పుల పొడి అలా వేసుకొని తినచ్చు అని చెప్పి కొంచెం పప్పు ఉంచాను. సాంబార్ ఇంకా ఇంట్లో ఖచ్చితంగా ఫెస్టివల్, ఇంకా చప్పిడి పప్పు వేడి వేడి అన్నం ఇంకా అందరికీ తెలిసిందే. సో అలా అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్, అలా ప్రిపేర్ అయ్యాము. అయిపోయిన తర్వాత రేపు ఇంకా చేద్దాం. మా పాపకి ఇంకా స్కూల్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఆగి ఫుడ్ అంతా తిన్న తర్వాత హోంవర్క్ అవన్నీ ఫినిష్ చేపిచ్చేసి కాసేపు ఇంకా స్లీప్ అనమాట. అట్లా సాంబారు చాలా అంటే చాలా, వీళ్ళు ఎక్కువ కాసుకునేది కూడా దీన్ని సాంబార్ కూడా అనరు, పప్పు చారు అంటారు. మాకు పప్పు చారే అలవాటు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి దోశ. ఇంకా ఆబ్వియస్గా ఇంకా నైట్ ఇంకెందుకంటే ఖచ్చితంగా టిఫినే. ఎందుకంటే ఇంతకుముందు చపాతీ తినేవాళ్ళం. ఈ సమ్మర్ వల్ల అస్సలు చపాతీ అనేది మేము తినట్లేదు, చాలా అవాయిడ్ చేసేసాం. ఇడ్లీ అన్న పొంగల్ అన్న దోశ అన్న తింటున్నాము. చపాతీ ఎవరైనా అలవాటు ఉంటే నైట్ టైం మాత్రం తినకండి. ఆఫ్టర్నూన్ ఏమన్నా ట్రై చేస్తే ట్రై చేయండి. నైట్ అస్సలు అరగట్లేదు ఎండల వల్ల. ఇంకా అందుకని చెప్పి మేము దోశలు వేసుకుంటున్నాము. ఇంకా దాని మీద కారం కొంచెం ఉంటే ఇంట్లో ఫ్రిడ్జ్లోది, అది కొంచెం కారం పూసాను. అట్లా వేడి దోశలు అయితే ఒక 2-3 తిన్న చాలు, అంతకంటే ఏం లేదు. చపాతీ అంటే అస్సలు అరగదు, అలానే ఉంటుంది స్టమక్లో ఎండలకి. ఇంకా దోశ వేసుకున్న హాయిగా తినేసాం వేడిగా. ఇంకా నైట్ స్లీప్ టైం అయిపోయింది. ఇంకా తినేసి ఇంకా నా క్లీనింగ్, పాప స్లీప్ పాపది. ఇంకా వాళ్ళ ఇంకా ఫోన్ చూసుకోవడం అలా చూసుకుంటూ ఉంటారు. నా క్లీనింగ్ నైట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే నేను పనుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పాపకి తొందరగా స్కూల్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది. లేయడం, చిన్న పనులు ఏదైనా కాఫీ తాగడం అలాంటివి చేసేసుకొని పనుకుంటాను. పనుకున్న తర్వాత లేట్గా లేచినా కొంచెం ఒక అడుగు అటు ఇటుగా లేచిన తర్వాత మనకు మార్నింగ్ తొందరగా పని అవుతుంది. అందుకని నేను నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇది ఇంకా నైట్ టిఫిన్ చట్నీ. ఇంకా కారం ఆల్రెడీ దోశ పూసాను కాబట్టి నేను కారం వేసుకోలేదు.